ఉపాసన ప్రస్తుతం ఇంట్లో ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్ ప్రమోట్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీలకు ప్రత్యేకంగా అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్లను షేర్ చేస్తుంటారు. సెలబ్రిటీలు ఇచ్చే రివ్యూలు మళ్ళీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంటారు ఉపాసన. ఇక తాజాగా ఓ వీడియోను ఉపాసన షేర్ చేశారు. అందులో కొత్త ఆవకాయ మేకింగ్ వీడియోను చూపించారు. కొత్త ఆవకాయ గురించి చాగంటి గారు చెప్పిన ప్రవచనాలను జోడించి ఆ వీడియోని ఎడిట్ చేశారు ఉపాసన. ఈ కొత్త ఆవకాయ టేస్ట్ గురించి సురేఖ, అంజనమ్మ మాట్లాడుకుంటున్నారు. లేదు కొత్త ఆవకాయ పులుపు తగ్గించాలంటూ అత్తకోడలు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఇది పెద్ద గొడవ అన్నట్లుగా రామ్ చరణ్ కి ఉపాసన కాంప్లిమెంట్ చేశారు. ఈ వీడియోలో సురేఖ అందరికీ కొత్త ఆవకాయ అన్నం ముద్దల్ని ప్రేమగా పెట్టేశారు. ఇలా కొత్త ఆవకాయతో కలిపిన అన్నం ముద్దల్ని చూస్తుంటే నెటిజన్ల నోరు ఊరినట్లు అనిపిస్తుంది. అత్తమ్మాస్ కిచెన్ ప్రొడక్ట్లు ఇప్పుడు సాధారణ జనాల్లోకి సైతం చేరుకున్నాయి. హీరోయిన్లు ప్రత్యేకంగా ఉపాసన వీటిని పార్సల్ చేస్తుంటారు. వారు ప్రొడక్ట్లను టేస్ట్ చేసి రివ్యూ కూడా ఇస్తుంటారు. మాకు పొంగలి నచ్చింది అని ఒకరు, పులిహోర నచ్చిందంటే ఇంకొకరు. సెలబ్రిటీలు ఇచ్చే రివ్యూలు తిరిగి ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఇలా కొత్త ఆవకాయ వీడియోను షేర్ చేస్తూ అందులో రామ్ చరణ్, సురేఖ, అంజనమ్మల్ని చూపించారు ఉపాసన. రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది మూవీతో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్తో ఎంత బిజీ ఉన్నా కూడా తన కూతురు క్లింకార రెండో బర్త్డేకు కాస్త రెస్ట్ తీసుకున్నారు. షూటింగ్కు స్టాప్ పెట్టి క్లింకార ఉపాసనను తీసుకొని బయటకు అలా వెకేషన్కు వెళ్లి వచ్చారు. ఇక క్లింకార బర్త్డే సందర్భంగా జూలో క్లింకార పేరు మీదున్న పులిని చూసేందుకు ఉపాసన తన కూతుర్ని తీసుకొని వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. నేడు ఉదయమే రామ్ చరణ్ ఫ్యామిలీ వెకేషన్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. మళ్ళీ రామ్ చరణ్ తన పెద్ది మూవీ షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టేలా కనిపిస్తున్నారు. ఈ మూవీని బుచ్చిబాబు గ్రాండ్ గా ప్లాన్ చేశారు. రీసెంట్ గానే ఓటీటీ డీల్స్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో రామ్ చరణ్ జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్నారు.